వరకు మెల్లోనే ఉండాలి. ఏమైందక్క? నా చైన్ పడిపోయినట్టుంది భాగి. దానికి $1 కూడా ఉంటుంది. చైనా? ఇందాకటి వరకు నా మెల్లోనే ఉంది. అంతలోనే ఎక్కడ పడిపోయి మిస్ అయిపోయిందో తెలీదు. పడిపోవడం ఏంటక్క? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అక్క, ఇదేనా? చాలా థ్యాంక్స్ భాగి. ఈ లాకెట్ నాకు చాలా ఇష్టం. నేను ఒక్కదాన్నే వచ్చాను అంకుల్, మీతో మాట్లాడాలి. సరేరా లాయరు, నువ్వు వెళ్ళి కార్ దగ్గర వచ్చి రా కూర్చో. సరే, ఏదో మాట్లాడాలన్నా, ఏంటమ్మా అది? ఓషన్ పార్క్ లో నన్ను కిడ్నాప్ చేయాలని చూసింది మీరే కదా? అవునంజు, నేను కిడ్నాప్ చేయాలనుకున్నది నేనే. ఎందుకు అంకుల్? నేనంటే మీకు చాలా ఇష్టం కదా. చాలా ఇష్టం అంజు, కానీ నేను బిజినెస్ చేసి చాలా లాస్ అయ్యాను. తప్పుపోయిన నా కూతురు వచ్చి కోర్టులో కనిపించకపోతే నా డబ్బులన్నీ పోతాయి. అప్పుడు బ్యాడ్ పీపుల్ వచ్చి నన్ను బ్లేమ్ చేస్తారు. అందుకే నిన్ను తీసుకెళ్ళి కోర్టులో నా కూతురని చూపిద్దాం అనుకున్నాను. అప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సారీ అంజు, నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తే నీ ట్రస్ట్ నేను బ్రేక్ చేశాను. ఈ రణ్వీర్ అంకుల్ చాలా పెద్ద తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఏడవకండి. మా మమ్మీ చెప్పింది ఎవరైనా తప్పు చేసి సారీ చెప్తే యాక్సెప్ట్ చేయమని. సో మీ సారీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంకోసారి అలా చేయకండి. చెయ్యను. అయినా మీరంత ప్రాబ్లంలో ఉంటే డాడీకి వచ్చి చెప్తే డాడీ నన్ను పంపించేవారు కదా. లేదంజు, మీ డాడీ నాతో నిన్ను అస్సలు పంపడు. అంజు, ఈ ఒక్క రోజుకి మీ డాడీకి చెప్పకుండా నాతో కోల్కతా వస్తావా?
కోర్టులో పని అయిన వెంటనే మనం వెంటనే హైదరాబాద్ చేద్దాం. ఈ డాడీ నన్ను ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ అంచు, ప్లీజ్. సరే అంకుల్, వెళ్దాం. ప్లీజ్ గుప్తా గారు, అసలేం జరగబోతుందో చెప్పండి. నీ పతిదేవుడు వెతుకుతూ వెళ్ళిన సమాధానములు అతగాడికి దొరుకును. అవి ఈ ఇంటి నుండే వెళ్ళును. సమస్య ఇచ్చటనే ఉన్నది, సమాధానము ఇచ్చటనే ఉన్నది. నీ పతిదేవునకు ఈ విషయం అర్థమైన రోజున సమస్యలన్నీ తొలగిపోవును. మరి అది కానీ ఆ దినము ఎప్పుడు వచ్చునో నేను చెప్పలేను. దగ్గరలో ఉన్నదని మాత్రము చెప్పగలను. బాలిక, పౌర్ణమి నాడు నీవి దేహమును వదిలి శాశ్వతముగా ఇచట నుండి మా లోకమునకు వెళ్ళినప్పుడు నీకు బాధ ఉండరాదనే ఈ నిజము చెప్పి తిని.